అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను చాలామంది ఫీల్ అయిపోయారటండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్ గారే బెటరు, ఆయన హీరోలాగా ఇచ్చాడు స్టేట్మెంట్ అన్నానని. ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను పవర్ఫుల్ సీఎంగా ఉన్నప్పుడే 4.5 సంవత్సరాలు అతని మీద పోరాడాను. ఆ చిన్న చెత్తగా కేసులు పెట్టడం తప్ప మా ఇళ్ళ మీద కొంచెం దాడి చేస్తాం, లేకపోతే పెడాబరు వస్తే చంపేస్తాం, ఇలా డైలీలు ఎప్పుడు వినలేదండి మేము. అయితే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు వీళ్ళు అధికారం లేనప్పుడే వీళ్ళు ఇలా ఉంటే, అధికారం లేనప్పుడు ఇప్పుడు నేను ఒక నాయకుడినండి. నాకు ఇటువైపు శ్రీకాకుళం నుంచి అటువైపు చిత్తూరు దాకా తెలంగాణలో నాకు చాలా క్యాడర్ ఉంది. నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు. అలాంటి నన్నే వీళ్ళు ఎంత బెదిరిస్తున్నారంటే, ఇక స్థానికంగా ఉన్న అమాయక ఆ ఎస్సీబీసీ యువతని ఏ స్థాయిలో బెదిరిస్తారండి? అదే పద్ధతి ఓటు వేయనంటేనే. మరి ఇలాంటప్పుడే కదా అనిపిస్తుంది, ఈ జనసేనలో ఉన్న ఇలాంటి కొద్దిమంది శాడిజం చూపించే వాళ్ళకి జగనే కరెక్ట్ అని. ఎందుకంటే అక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కంట్రోల్ ఉన్నారు అనుకుంటున్నాను మేము వైజాగ్లో చూసాం, నూతన్ నాయుడు జనసేన కార్యకర్త, వాళ్ళ ఇంట్లో 2 మహిళలు ఒక కుర్రాన్ని కూర్చోబెట్టి బీసీ కుర్రాన్ని గుండు గీశారంటే శిరోమండనం చేశారు. శిరోమండనం చేస్తూ వీడియో కాల్లో నూతన్ నాయుడు అని కూడా చూపించారు జనసేన కార్యకర్తకి. జగన్మోహన్ రెడ్డి అంటేనే వాళ్ళని బొక్కలేసి భోగి పండుగ చేసేయడంతో అలాంటి శాడిజం చూపించడం తగ్గింది. మరి అలాంటి వాళ్ళకి అతనే కరెక్ట్ అనిపిస్తుంది కదండి. అతను ఉన్నాడు కాబట్టి పైన ముఖ్యమంత్రిగా వీళ్ళు ఈ రకమైన అరాచకాలు చేయకుండా ఉన్నారేమో అని అనిపిస్తుంది కదా. అయితే ఇప్పటికీ మేము మాట్లాడేది ఏంటంటే, చాలామంది జనసేన వాళ్ళు రాజేష్ని సస్పెండ్ చేయట్లేదే, సస్పెండ్ చేయండి ఇమీడియట్గా అంటున్నారు. నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ తీసేయండి ఇమీడియట్గా అన్నారు, తీయించేశారు. ఈరోజు నేను ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీని సస్పెండ్ చేసి బయటికి గెంటించేయండి అంటున్నారు. కొన్ని గెంటించేయండి, గెంటించేసినా నేను ఇప్పుడు మీరు గెంటించేస్తారనో లేకపోతే ఇంకోటి జరుగుతుందనో భయపడమని కాదండి. ఎందుకంటే ఆ పార్టీలో నేనే బయటకు వస్తానని నేను ప్రకటన చేస్తాను. నేను బయటకు పోయి పోటీ చేసుకుంటానండి. ఎందుకంటే రేపు అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత నాకు వచ్చే పదవుల మీద నాకేం ఆశ లేదు. మా వర్గాలకు అనుకూలంగా ఉండాలి. మాకు అన్యాయం జరుగుతుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి నేను వ్యతిరేకంగా మాడితేనే కూటమికి వ్యతిరేకం అంటున్నారు మీరు. ఇక్కడ 1.5 ఓట్లు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరేమో మా వర్గాలన్నింటికి గొంతు కోసేలా మీరు ప్రవర్తిస్తారా? నేను మిమ్మల్ని ఓడిస్తానని రాజ్యాంగబద్ధంగా ఒక మాట అనకూడదా? మరి ఇది ఎలా కరెక్ట్ అండి?